మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం రజక సంఘం ఆధ్వర్యంలో ఈ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ నిన్న నైటు దుండగులు కొందరు ఆ చాకలి ఐలమ్మ చేతులను ముక్కును అక్కడ ధ్వంసం చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. గ్రామస్తులందరూ కలిసి బైన్సా నుండి నాందేడ్ వెళ్ళే రహదారిని పూర్తిగా నిర్బంధించడంతో దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా అక్కడికి పోలీసులు చేరుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు తానూర్ ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి వచ్చి తప్పకుండా నిందితులు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారిని తప్పకుండా పట్టుకొని కఠిన శిక్ష వేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినలేదు. అయినా కానీ కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఎంఆర్ఓ గారు నచ్చజెప్పడంతో మొత్తానికి ఆ ధర్నాన్ని అయితే విరమించడం అయితే జరిగింది. తప్పకుండా ఎవరైతే నిందితులు ఉంటారో పట్టుకొని అతి కఠినమైన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు దాంతోపాటు మిగతా రాజకీయ నాయకులు కోరడం జరిగింది. దాంతోపాటు ఈ రజక సంఘం నాయకులు, బోసి గ్రామస్తులందరూ, అక్కడ వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా అక్కడనే తిరిగి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది.